ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏదైతే ఉందో వీరిద్దరి మధ్యలో బేసిక్గా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైతే రీసెర్చ్ ఉంటుందో దాంట్లో ఏఐ టెక్నాలజీని ఇంకెక్కువగా బూస్ట్ చేయాలి అని చెప్పేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఇద్దరు కూడా కలిసి సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. జాయింట్ ఇనిషియేటివ్ బై ది ఇండియా ఏఐ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ నుంచి, అదేవిధంగా నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు సంయుక్తంగా దీన్ని చేయడం జరుగుతుంది. గోల్ ఏంటి? యాక్సిలరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్. సో బేసిక్గా ఏంటి, మనకి స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ను ఐడెంటిఫై చేయడంలో, అదేవిధంగా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్లో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వాడాలి అని ముందుకు వెళ్ళబోతున్నారు. సో దీంట్లో భాగంగా పైలట్ గ్రాంట్ వచ్చేసి 50 lakhs పర్ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. స్కేలప్ వచ్చేసి 1 crore ఫర్ సక్సెస్ఫుల్ పైలట్స్ అండ్ నేషన్ వైడ్ డిప్లాయ్మెంట్. తర్వాత కోఫండింగ్ ఓవర్ వచ్చేసి మనకి ఇండియా ఏఐ అండ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు కోఫండింగ్ చేయడం జరుగుతుంది.